ఆస్ట్రో శెట్టి ఛానల్ ప్రేక్షకులకి నా నమస్కారం. ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, సింహరాశి వారికి జనవరి మాసం 2026 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. ముందుగా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఈ మాసం అంతా కూడా కొంచెం అప్రమత్తంగానే ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మాత్రం కొంచెం అస్తవ్యస్తంగా ఉండేటువంటి పరిస్థితి. వ్యాపారంలో భాగస్వాముల మధ్య ఏదైనా గొడవ రాకుండా చూసుకోవాలి. దంపతుల మధ్య కూడా అనవసరమైనటువంటి చికాకులు గొడవలు రాకుండా కూడా చూసుకోవాలి. మీకు సప్తమంలో రాహు ఉన్నాడు అంటే కొంచెం ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలో మీరు ఉండేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఇకపోతే అష్టమంలోకి వచ్చేటప్పుడు శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా లేకపోతే మాత్రం లీగల్ కేసు పడేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు ఆ చిక్కుల్లో ఉంటారు. లేకపోతే మరో విషయం ఏంటనంటే, ఖచ్చితంగా మీకు ధనం అనేటువంటి చేకూరుతుంది. ఖర్చు పెట్టడంలో జాగ్రత్త పడాలి. దూర ప్రయాణాలు చేస్తారు, గాయపడకుండా చూసుకోండి. భక్తి భావన అవసరం ఈ మాసం అంతా కూడా. విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు కానీ, లేకపోతే శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు కానీ ఆనందంగా ఉండండి. అందరితో ఒక రకమైనటువంటి కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నించండి. అనవసరమైనటువంటి వాగుడు మాత్రం వాగద్దండి, అవమానాల పాలవుతారు. అసందర్భ ప్రేలాపన అంటారు దాన్ని. అటువంటివేమీ చేయకండి. టెంపర్మెంటు, కోపము అటువంటివేమీ, ఈగో పనికిరావు అనేటువంటి విషయం ఈ మాసం అంతా మీరు తెలుసుకోవాలి. చాలా ఒక రకమైనటువంటి ప్రేమభావంతో, అభిమానంతో ఎవరితోనైనా మెలగండి. ఇల్లు మార్పిడి జరగవచ్చు, లేకపోతే ఏదైనా ఇల్లు కొనుక్కోవడం, అమ్ముకోవడం అలాంటిది ఏదైనా జరిగేటువంటి అవకాశాలు కొంతవరకు నాకు కనపడుతున్నాయి. వద్దనుకున్నది వస్తుంది, కావాలనుకున్నది రాదు. ఇలాంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఎవరితోటైనా అప్పు ఇచ్చుంటే అది వసూలు చేసుకోవటానికి, రాబట్టుకోవటానికి లక్ష్మీనరసింహస్వామి స్తోత్రం చదవండి. కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వివాహం కానటువంటి వాళ్ళు ఖచ్చితంగా గోదాదేవి అష్టోత్తరం చదవండి. మీకు కావలసినటువంటి మ్యాచెస్ దొరకటం, త్వరితగతిన వివాహాలు జరగటం కూడా జరిగిపోతుంది. ఇకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారం బాగుంది, కానీ రియల్ ఎస్టేట్ మాత్రం కుదేలైపోయేటువంటి పరిస్థితి ఈ రాశి వాళ్ళకి. కొన్ని నష్టాలు కలగవచ్చు. భక్తి భావన అనేటువంటిది అవసరం చెప్పారు కదా, అందుచేత మీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం, హనుమాన్ చాలీసా ఇలాంటివన్నీ కూడా, ఆదిత్య హృదయం కూడా చదివితే మంచిది.